మిత్రులారా, ఈరోజు హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర దళిత క్రిస్టియన్స్ రిజర్వేషన్లు వర్తించవు అనే సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఇస్తే రిజర్వేషన్లు ఇవ్వండి, లేదంటే దమ్ముంటే కుల నిర్మూలన చేయండి, కులాలను ఎత్తివేయండి అనేటువంటి దాంతో ధర్నా జరుగుతుంది. ఈ ధర్నాను ఉద్దేశించి మాట్లాడటం కోసం భారత్ ముక్తి మోర్చా అఖిల భారత అధ్యక్షులు పెద్దలు మిత్రులు నా స్నేహితుడు దాసరామ్ నాయక్ గారు వచ్చారు. వారిని ఈ ధర్నాను ఉద్దేశించి, ఈ అంశాన్ని ఉద్దేశించి వారి అభిప్రాయాన్ని తెలియజేస్తారు. సుప్రీంకోర్టు ఈ మధ్యకాలంలో షెడ్యూల్ కాస్ట్ అంటే మాల మాదిగాసం కులాలన్నీ క్రిస్టియన్ మితాన్ని స్వీకరిస్తే రిజర్వేషన్ రద్దు చేయబడును అని తీర్పిచ్చింది. ఈ తీర్పుకు వ్యతిరేకంగా నిరసనగా మేము హైదరాబాద్ లో ధర్నా చేస్తున్నాము. ప్రజాస్వామ్యంలో సుప్రీంకోర్టు సుప్రీం కాదు. ప్రజాస్వామ్యంలో సుప్రీము పార్లమెంట్ మాత్రమే. ప్రజాస్వామ్యంలో సుప్రీంకోర్టు సుప్రీం కాదు, పార్లమెంట్ మాత్రమే సుప్రీము. కానీ ఆర్ఎస్ఎస్, బీజేపీ, ఆర్ఎస్ఎస్ బ్రాహ్మణులు ఏం చేస్తున్నారంటే ఆర్ఎస్ఎస్ కార్యకర్తల్ని, ఆర్ఎస్ఎస్ వెలివేషన్ ని సుప్రీంకోర్టు జడ్జిలుగా నియమిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ ప్రణాళికని, ఆర్ఎస్ఎస్ ఎజెండాను సుప్రీంకోర్టు జడ్జిలతో తీర్పు ఇస్తున్నారు. ఈ తీర్పు రాజ్యాంగ వ్యతిరేకమైన తీర్పు. ఇది ఎందుకంటే రాజ్యాంగంలో మేము మతం మారిన అంటే ఈ దేశంలో ఎస్సీ కులాలు 1800 కులాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 59 కులాలు ఉన్నాయి. ఇక్కడ ఈ హిందూ మతంలో అంటే బ్రాహ్మణ ధర్మంలో, ఇది హిందూ ధర్మం కాదు, దీని పేరు ఒరిజినల్ పేరు బ్రాహ్మణ ధర్మము. బ్రాహ్మణ ధర్మం అంటే నిచ్చెన మెట్ట కుల వ్యవస్థ, వివక్ష కూడుతున్నదో కుల వ్యవస్థ. దీనిలో ఎస్సులకు సామాజిక గౌరవం లేదు, గుడిలో ప్రవేశం లేదు, తర్వాత అంటరానితనం అనే భయంకరమైన వ్యాధి వల్ల వెంటాడుతున్నది. తర్వాత బీసీలకు గుళ్ళు పూజారులే అవకాశం లేదు. అంటే హిందూ ధర్మం బ్రాహ్మణ ధర్మంలో వివక్ష ఉంది కాబట్టి వివక్షకు వ్యతిరేకంగా షెడ్యూల్ క్యాస్ట్ లో ఉన్న మాల, మాదిగ, డక్కలి, బుడగ సంఘాలు, మిగతా కులాలు సమానత్వం ఉన్న క్రిస్టియన్లకు వైరు. క్రిస్టియన్లో సమానత్వం ఉంది, ఎవరైనా పాస్టర్ కావచ్చు, ఈక్వాలిటీ ఉంది, ఎవరైనా పూజారి కావచ్చు, దానిలో కుల వివక్ష లేదు. కాబట్టి బ్రాహ్మణ ధర్మంలో కుల వివక్ష ఉంది కాబట్టి క్రిస్టియన్లకు వైరు. ఒకవేళ ఆర్ఎస్ఎస్ కు, బీజేపీకి దమ్ము ధైర్యం ఉంటే హిందూ ధర్మం అంటే మీ బ్రాహ్మణ ధర్మంలో మాకు గుళ్ళో ప్రవేశం చేయండి, కులాలని నిర్మూలించండి, అందరం సమానమని ప్రకటించండి. కానీ 3 రోజుల కింద బ్రాహ్మణులు హైదరాబాద్ లో అన్ని సంఘాల బ్రాహ్మణులు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళే ప్రకటించారు. ఏమని? 70 సంవత్సరాల నుంచి రిజర్వేషన్ కొనసాగుతుంది, ఇంకెన్నాళ్ళు రిజర్వేషన్లు, ప్రతిభకు ప్రమాదం అంట, రిజర్వేషన్ రద్దు చేయాలంట. రెండోది వాళ్ళు ఇంకోటి ప్రకటించారు. ఏమని? బ్రాహ్మణ ధర్మము హిందూ ధర్మం అంట. మేము అనుకున్నాం ఇన్ని రోజులు ఒకటే ధర్మం ఉంటారు కదా. వాళ్ళు ఏమంటారు? మీరు ఎస్సీలు, మందకృష్ణ గారు, మీరు హిందూ ధర్మాన్ని అవమానం చేస్తున్నారు, బ్రాహ్మణ ధర్మాన్ని అవమానం చేస్తున్నారు. ఇంకో వాక్యం చేశారు, బ్రాహ్మణ సమాజము హిందూ సమాజం అంట. అంటే బ్రాహ్మణుడు, మీరు ఏ ఊర్లో పోయి, దేశంలో పోయి బ్రాహ్మణుడు అడగండి, నువ్వు హిందువా బ్రాహ్మణుడు అంటే ఏమంటాడు? నేను హిందూ కాదు, నేను బ్రాహ్మణుడే. బ్రాహ్మణుడు అంటే సుప్రీము. నిన్న ప్రెస్ మీట్ లో బ్రాహ్మణులు ఒప్పుకున్నారు. మేము దాసరామ్ గారు, వాళ్ళు బ్రహ్మ ముఖం నుంచి పుట్టారట, మీరు ఏమంటారు? మేము అనుకున్నాం సార్, మేము అమాయకంగా వాళ్ళు మేము అందరం హిందువులమే కదా అనుకున్నాము. కానీ వాళ్ళే ప్రకటించారు మేము హిందువులం కాదు, మేము బ్రాహ్మణులం అని. అంటే దీంతో ప్రూఫ్ అయిపోయింది. ఆల్రెడీ హిందూ ధర్మం అనేది, హిందూ అనే పదం లేదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రకటించిండు, చిన్నజీల స్వామి ప్రకటించిండు. హిందూ అంటే పార్సీ లాంగ్వేజ్, అది మొఘలు ఇచ్చిన చెడు పదం అని. హిందూ అంటే బానిసలు, హీనమైన వాళ్ళు, ఫకీర్ అని చిన్నజీల స్వామి ఇంటర్వ్యూ ఇచ్చిండు. మరి ఏంది ఇప్పుడు ఏమంటారు? వాళ్ళు హిందూ ధర్మం కాదు, ఇది సనాతన ధర్మం అంటున్నారు. హిందూ ధర్మమే పేరు మార్చేసిరు. అంటే వాళ్ళకి ఎంత భయము. కాబట్టి ఈ దేశంలో ఈక్వాలిటీ లేదు, సమానత్వం లేదు. కాబట్టి ఎస్సీలు ఇస్లాంలోకి వెళ్ళి క్రిస్టియన్లోకి పోయినారు. వాళ్ళని ఇంకోటి, మేము మతం మారిన కులం పోస్తారు. ఒకవేళ మతం మారిన ఎస్సీలు, సుప్రీంకోర్టు చెప్తుంది కదా కులం పోతుందని. పోదు, పుట్టుకతో వచ్చిన కులము ఎప్పుడు పోదు, రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది. ఆ తీర్పిచ్చే వాళ్ళకు కూడా కులం ఉంది కాబట్టి వాళ్ళు అట్లా ఉంటున్నారు. ఇప్పుడు
తీర్పిచ్చిన జడ్జీలందరూ బ్రాహ్మణులే. ఓకే. ఆల్రెడీ బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, బ్రాహ్మణులని జడ్జీలుగా నియమించడానికి వీలు లేదు, ఎందుకంటే వాళ్ళ బాడీలోనే రక్తంలోనే వివక్షతో కూడుకున్న తీర్పు వస్తుంది, కులాన్ని బట్టి తీర్పిస్తారు కాబట్టి వీళ్ళు జడ్జిమెంట్ ఇవ్వడానికి పనికిరారు అని చెప్పేసారు. ఆల్రెడీ బ్రిటిష్ వాళ్ళే ప్రకటించారు. రెండవది, ఇప్పుడు ఎస్సీల మీద దాడి. నెక్స్ట్ ఎవడైనా కోర్టుకు పోతాడు, సుప్రీంకోర్టు ఏమని, అరే ఎస్సీల నుంచి ఎవడైతే క్రిస్టియన్ పోయారో వాళ్ళకి రిజర్వేషన్ వర్తించదు, అది ఎస్టీ కూడా వర్తింపజేయాలి కదా అని సుప్రీంకోర్టు పోతాడు. రేపు ఎస్టీల మీద కూడా దాడి చేస్తారు. అంటే టోటల్ గా రిజర్వేషన్ల మీద దాడి. ఆల్రెడీ ఎస్సీల మధ్యలో ఏబి రిజర్వేషన్ల మీద గొడవ, ఎస్టీల మధ్య గొడవ. ఈ గొడవకు పరిష్కారం ఏంటంటే, ఎస్సీలో 1800 కులాలు ఉన్నాయి దేశంలో, కులాల వారిగా లెక్కించాలి. ఇప్పుడు గోండు లంబాడీల మధ్య గొడవ, ఎస్టీలో 33 కులాలని లెక్కించాలి. లెక్కించి ఎవరి జనాభా ఎంతనో వాళ్ళకంత వాటా ఇచ్చేటట్టు పార్లమెంట్ లో చట్టం చేయాలి. అప్పుడు కులాల మధ్య గొడవలు నడవవు. కానీ చట్టం చేసే అధికారం పార్లమెంట్ కు ఉంది. పార్లమెంట్ ఎవరి కబ్జాలో ఉంది? ఆర్ఎస్ఎస్ కబ్జాలో ఉంది, బ్రాహ్మణుల కబ్జాలో ఉంది. అరే కులాల మధ్య గొడవ, ఇప్పుడు మతాల మధ్య గొడవ. రేపు 10 ఏళ్ల తర్వాత ఏమంటారు కూడా వీళ్ళు, ఎస్సీలు దేశస్తులు గారు, క్రిస్టియన్లు దేశస్తులు గారు, వీళ్ళు ఇంగ్లాండ్కి వెళ్ళొచ్చారు, అమెరికా వెళ్ళొచ్చారు. అరే బాబు, నీ హిందూ ధర్మంలో సమానత్వం లేదు, ఈక్వాలిటీ లేదు, కుల వివక్ష ఉంది. ఎయిడ్స్ కంటే, కరోనా కంటే, క్యాన్సర్ కంటే భయంకరమైన వ్యాధి అంటారు కులము. అంటారా? తనం అనే ఒక వ్యాధిని సృష్టించిన వాడేవాడు బ్రాహ్మణుడు కాదా? నిన్న ప్రెస్ మీట్లు ఏమంటారు వాళ్ళు, కుల వ్యవస్థ ఇట్లే కొనసాగాలి. ఇంకో మాట అన్నారు, చాలా డేంజరు, మేము హిందువులం కాదు, మాది బ్రాహ్మణ ధర్మం అని ప్రకటించేసారు వాళ్ళు. బ్రాహ్మణ సమాజం వేరే, హిందూ సమాజం వేరే ప్రకటించేసారు. కృష్ణుడు భగవంతుడు కదా, యాదవులు కొలుస్తారు కదా. కృష్ణుడు అనే వ్యక్తి అంట, రాముడు అనే వ్యక్తి అంట. రాముడిని పరమాత్ముడు శ్రీకృష్ణుడు దేవుడు అంటలేరు సార్. కృష్ణుడు అనే వ్యక్తి బ్రాహ్మణుల కాళ్ళు గడిగి ఆ నీళ్లను కృష్ణుడు నిత్యం మీద పోసుకున్నాడంట. అంటే కృష్ణుడిని కూడా వాడు భగవంతుడుగా ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. రెండవది, అందుకొరకే ఈ దేశంలో బ్రాహ్మణులు ఆర్ఎస్ఎస్ కుల వివక్షను కొనసాగిస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా మేము ధర్నా చేస్తున్నాము. క్రిస్టియన్ల రిజర్వేషన్ ఉండాల్సిందే. మత మార్పిడికి కారణం బ్రాహ్మణులు మాత్రమే, ఆర్ఎస్ఎస్ మాత్రమే. కాబట్టి ఈ దీనికి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఉద్యమం